తొలి టెస్ట్లో తమను చావు దెబ్బతీసిన సౌత్ ఆఫ్రికా మీద టీమిండియా ప్రతీకారం తెచ్చుకుంది. తనదైన స్టైల్లో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన రెండో టెస్ట్లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలి రోజు 23 వికెట్లు నేలకూలిన కేప్ టౌన్ పిచ్ మీద రెండో రోజు 10 వికెట్లు పడ్డాయి. డే 1 మొదటి సెషన్ నుంచి డామినేషన్ కనబరుస్తూ వచ్చిన టీమిండియానే ఆఖరికి విజయం వరించింది. రెండో రోజు బ్యాటింగ్ కంటిన్యూ చేసిన ప్రొటీస్ టీం 176 పరుగులకు ఆల్అౌట్ అయింది. స్వల్ప టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 107 ఓవర్లలోనే ఈ మ్యాచ్ ముగిసిపోవడం ఓ హైలైట్. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో షార్టెస్ట్ మ్యాచ్గా రికార్డు సృష్టించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి 5 కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెండో టెస్ట్లో భారత్ విజయంలో ప్రధాన కారణంగా బౌలింగ్ని చెప్పుకోవాలి. పేస్ బౌన్స్కు అనుకూలిస్తున్న పిచ్ మీద పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా 15 వికెట్లు తీశారు. వీళ్ళకి తోడు యంగ్ పేసర్స్ ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా రాణించారు. ముఖ్యంగా ముఖేష్ తనకు బాల్ ఇచ్చిన ప్రతిసారి బ్రేక్ త్రోలతో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. భారత పేస్ బౌలర్లు ఓ యూనిట్ల కలిసి కట్టుగా ఆడుతూ టీంకి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయానికి మరో కారణం విరాట్ కోహ్లీ. బౌన్సీ వికెట్ మీద సౌత్ ఆఫ్రికా పేసర్లను కాచుకొని ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 పరుగులు చేశాడు కోహ్లీ. ఆఖరి వరకు నిలబడి అతను చేసిన ఒంటరి పోరాటం వల్లే టీం 153 పరుగులు చేయగలిగింది. బ్యాటింగ్లో రన్స్ చేయడమే కాకుండా ఫీల్డింగ్ టైంలో కూడా కెప్టెన్ రోహిత్తో పాటు బౌలర్లకు విలువైన సూచనలు ఇస్తూ గెలుపులో కీలక పాత్ర పోషించాడు కోహ్లీ. ఈ మ్యాచ్లో భారత్ విజయానికి మరో కారణం సిరాజ్ బుమ్రా స్పెల్. బౌలర్లందరూ కలిసికట్టుగా రాణించిన ఫస్ట్ ఇన్నింగ్స్లో సిరాజ్, సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా వేసిన స్పెల్స్ కారణంగా సౌత్ ఆఫ్రికా టీం తక్కువ రన్స్కే కొప్పగొలింది. పేస్ బౌన్స్ను చక్కగా వినియోగించుకుంటూ సఫారీలను సొంత గడ్డపై 55 పరుగుల్లోపే చాప చుట్టేసేలా చేశాడు సిరాజ్. రెండో ఇన్నింగ్స్లో ఆ టీం లీడ్ను 100 పరుగులు దాటకుండా సూపర్ డెలివరీస్తో కట్టిపడేశాడు బుమ్రా. సో వీళ్లకు అందరికంటే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఈ మ్యాచ్లో భారత్ గెలుపునకు మరో కారణం రోహిత్ జైస్వాల్ పార్ట్నర్షిప్. టార్గెట్ 79 పరుగులే కానీ వికెట్ పేస్ స్వింగ్కు సహకరిస్తోంది. ఎదురుగా రబాడా, జాన్సన్, బర్గర్, ఎంగిడి లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. మంచి స్టార్ట్ దొరకకపోతే టీం కష్టాల్లో పడుతుంది. ఈ తరుణంలో బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ కలిసి ఫస్ట్ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆరంభంలోనే వికెట్లు తీసి టీమిండియాపై ప్రెజర్ పెడదామని అనుకున్న సౌత్ ఆఫ్రికా ప్లాన్స్ వీళ్ళిద్దరి ముందు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత జైస్వాల్ అవుట్ అయినా మిగిలిన లాంఛనాన్ని హిట్ మ్యాన్ కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ కెప్టెన్గాను టైంకు తగ్గట్లు డెసిషన్స్ తీసుకొని మంచి స్ట్రాటజీతో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపడుతూ కండిషన్స్కి తగ్గట్లుగా బౌలింగ్ చేంజెస్ చేస్తూ ఆకట్టుకున్నాడు. అతని లీడర్షిప్ కూడా భారత్ విజయానికి మరో కారణంగా చెప్పొచ్చు. మరి రెండో టెస్ట్లో టీమిండియా విక్టరీకి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.